దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. వాగ్దానాన్ని మీరు నోట్ చేసుకుని ప్రార్థన చేసుకోండి. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈ జూన్ నెలకి ప్రభు మనకిచ్చిన అమూల్యమైన శుభవాగ్దానం, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక. యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాట, చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ నెలలో మీరు ఏ బాధలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ బలహీనతలలో ఉన్నా, ఎలాంటి భయాలతో బంధించబడి ఉన్నా, మీ బాధలన్నీ సర్వశక్తిమంతుడైన దేవుడు నివారణ చెయ్యునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఈ నెలలో ప్రతి ఒక్కరి బాధలు, శరీర సంబంధమైన బాధలైనా, మానసికమైన బాధలైనా, ఆత్మ సంబంధమైన బాధలైనా, మనుషుల మాటల ద్వారా కలిగే బాధలైనా, కుటుంబంలో సమస్యల వలయం ద్వారా సంభవించే బాధలైనా, బాధలు ఎన్ని రకాల బాధలు మిమ్మల్ని బాధిస్తూ ఆ బాధ భరించలేని స్థితిలో బలహీనపరచబడుతూ ఉన్న ప్రభు ఈ నెల ఖచ్చితంగా చెప్తున్న మాట, నీ బాధ, వ్యక్తిగత జీవితంలో నీవు అనుభవిస్తున్న బాధ, నీవు పొంది ఉన్న బాధ, నీవు భరించుచున్న బాధ యేసు నామములో కొట్టివేయబడునుగాక, నిర్మూలము చెయ్యబడునుగాక, నివారణ చెయ్యబడునుగాక. బైబిల్లో నీ బాధ నివారణ అవుతుందని, నీ అవమానము నివారణ చేయబడుతుందని, నీ దుఃఖము నివారణ చేయబడుతుందని, నీ పాపము నివారణ చేయబడుతుందని, నీ దోష శిక్ష నివారణ చేయబడుతుందని ఎన్నో శ్రేష్టమైన మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ఈ నెలలో మీ అవమానాలన్నీ నివారణ చెయ్యబడునుగాక, మీ బాధలన్నీ నివారణ చెయ్యబడునుగాక, మీ దుఃఖమంతా నివారణ చెయ్యబడునుగాక, మీ పాప దోషాలు నివారణ చెయ్యబడునుగాక. ముఖ్యంగా స్వస్థత, క్షేమము, ఆరోగ్యం అందరి దేహాలలో అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల బాధల గురించిన వివరాలు రాయబడ్డాయి. మీరు ఏ విధమైన బాధతో పీడించబడుతున్నా, వేధించబడుతున్నా, నలిగిపోతూ ఉన్నా, అలిసిపోయి ఉన్నా, విసిగి వేసారిపోయి ఉన్నా, బాధ ఎంత బలమైనదైనా, భారమైనదైనా, ఎంతగా నిన్ను కృంగదీస్తూ ఉన్నా సరే, విశ్వసించండి, మీ విశ్వాస పరిమాణము చొప్పున మీ దేహములో, కుటుంబములో అనుభవించుచున్న బాధలన్నీ ఈ జూన్ నెలలో పటాపంచలైపోయి అద్భుతమైన మేలు ఒక్కొక్కరికి అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ బాధ మనిషి గుండెల్లో ఉన్నప్పుడు, మనిషి దేహంలో ఉన్నప్పుడు, బాధతో మనం
బాధించబడుతూ ఉన్నప్పుడు జరిగే విచిత్రమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఒక మనిషి జీవితంలో బాధ చేత బంధించబడినప్పుడు చీకటిలో మరణాంధకారములో నివాసము చేస్తూ ఉంటారు. బాధ చేత బంధించబడినప్పుడు హృదయం ఆయాసం చేత కృంగి కూలిపోయినటువంటి స్థితిగతుల్లో మనిషి నడిపించబడతాడు. సహాయకుడు లేకపోగా అన్ని వైపులా సహాయం చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ జీవిత పయంలో ఒకవేళ నానా విధములైన బాధల చేత బంధించబడి చీకటిలో తడుములాడుతూ మరణాంధకారములో మానసికంగా కృంగిపోతూ ఆయాసపడుతూ అవస్థలు పడుతూ కూలి కుప్పలాగా పడిపోయి లేవనెత్తే వారు లేక నిస్సహాయ స్థితిలో ఉంటే ప్రభు మీ యందు కనికరపడి మిమ్మల్ని చూడవచ్చి మీ బాధలన్నిటినీ చూడవచ్చి మీ ప్రాణ బాధలన్నింటినీ కనిపెట్టి ఈ నెలలో అద్భుత రీతిగా నిన్ను సమీపించి నీ బాధలను చూచి అసహ్యపడకుండా, నీ బాధలను చూచి ముఖమును మరుగు చేయకుండా, నీ బాధలను చూచి నిన్ను విడిచిపెట్టకుండా ఆ బాధల మధ్యలో బంధించబడి వేధించబడి ఆదరించే దిక్కులేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్న నీ యొద్దకు వచ్చి నీతో చెప్పే ఒక అద్భుతమైన మాట, నీ బాధ నివారణ చెయ్యబడునుగాక. ఆమేన్. బైబిల్ చరిత్రలో పొప్లి అనే ఒక మతనాయకుడు ఉన్నాడు. అతని గురించి బైబిల్ చెప్తుంది, జ్వరము చేతను రక్త భేదుల చేతను బహుగా బాధపడుచు ఉండెను. మరొక చోట ఒక తల్లి కుమార్తెను గురించి రాయబడింది, అపవిత్రాత్మల చేత పీడించబడుచు బహుగా బాధపడుచు ఉండెను. మరొక ప్రధాని కుమారుడు గురించి బైబిల్ చెప్తుంది, జ్వరము చేత బాధపడుచు చావునకు సిద్ధమై ఉండెను. ఇలా ఎన్నో రకాల బాధలు, జ్వరాల చేత బాధపడేవాళ్ళు, రక్తభేదులతో బాధపడేవాళ్ళు, అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడి బాధించబడి నిద్రావస్థకు దూరమై కన్నీటి మధ్యలో కాలం గడుపుతూ సమాధానం లేక, స్వస్థత లేక, క్షేమం లేక వేధించబడుతున్న పరిస్థితులు కొంతమంది మరణకరమైన తాపకరమైన విషజ్వరాలతో టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్, ఆయాసం, ఉబ్బసం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, నానా విధములైనటువంటి బాధలు, నానా విధములైన రోగాలు, నానా విధములైన అపవిత్రాత్మ శక్తులతో బాధించబడుతూ ఉన్నటువంటి వారికి ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఒక ఘనమైన శక్తిగల కార్యం జరిగించబోతున్నాడు. అదేంటంటే, మీ బాధ ఎంత బలమైనదైనా భారమైనదైనా, ఆ బాధల్లో మీరు ఎంతకాలం బంధించబడి విడుదల నొల్లక యాతన పెట్టబడుతున్నా ప్రభు మీతో చెప్పమన్నాడు, మీ బాధలన్నీ నివారణ చేయబడి మీకు స్వస్థత కలుగునుగాక. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే 12 సంవత్సరాల నుంచి ఆమె ఒక బాధతో బాధించబడతా బలహీనపరచబడతా ఉంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, తనకు కలిగిన వ్యయమంతా ద్రవ్యమంతా ఖర్చు చేసేసింది. కానీ ఏ ప్రయోజనం లేదు, మరింత సంకటపడతా ఉంది. సందేహాల మధ్యలో,
బాధల మధ్యలో తిప్పలబడుతూ డబ్బంతా ఖర్చు అయిపోయి ఏ ఫలితం లేక ప్రయోజనం లేక బాధ మరింత అధికమైపోయి సమాధానానికి దూరమైపోయి సంతోషానికి దూరమైపోయి 12 సంవత్సరాల నుంచి రాత్రింబగళ్ళు దేహములో ఆ వ్యాధితో బాధను అనుభవిస్తూ తల్లడిల్లిపోతూ సంసార జీవితానికి దూరమై పిల్లలతో సంతోషంగా గడపలేక స్నేహితులతో సంతోషంగా గడపలేక ఒక దుర్గంధభరితమైన వ్యాధితో అందరూ అసహించుకునే వ్యాధితో తనంతట తనకే చేదరబుట్టే వ్యాధితో చిక్కుతో చింతలతో చితికిపోతున్నటువంటి స్థితిలో ఉన్న తన బ్రతుకులో ఒకరోజు అనుకుంది, ఇంత బాధ అనుభవిస్తున్నాను, ఇంత సంకటపడుతున్నాను, ఇన్ని తిప్పలు పడుతున్నాను, కలిగిన ద్రవ్యమంతా వ్యయమైపోయింది, నా జీవితంలో ఈ బాధలో నుంచి విముక్తి లేదా, ఈ బలహీనతలో నుంచి విడుదల కలగదా, ఎంతకాలం ఈ సమస్యతో నేను సతమతం అవ్వాలి అని ఆలోచనలో పడి చాలా వేదన పడుతుండగా ఆమెకు ఒక శుభవార్త వినబడింది. యేసుక్రీస్తు అద్భుతాలు చేయుచున్నాడు, యేసుక్రీస్తు అసాధ్యాలను సాధ్యం చేస్తున్నాడు, యేసుక్రీస్తు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు, యేసుక్రీస్తు మృతులను సజీవులుగా లేవనెత్తుతున్నాడు, యేసుక్రీస్తు మరణించిన వారిని సైతం జీవముతో లేపుతున్నాడనే వార్త వినింది. విన్న వెంటనే ఈమెకి విశ్వాసం అధికమైంది. వెంటనే ఓపిక తెచ్చుకొని బలం తెచ్చుకొని నెమ్మదిగా లేచి నిలబడి అడుగులో అడుగు వేయచ్చు సమాజంలోకి వచ్చింది. యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టిన వెంటనే దేవునిలో నుండి ప్రభావం బయలుదేరి ఆమెను స్వస్థపరచగా ఆమె బాధంతా నివారణ చేయబడింది. దేవుని స్తోత్ర. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ జూన్ నెలలో దేవుని ప్రభావ మహిమలు బయలుదేరుతున్నాయి. మీ బాధలన్నీ నివారణ చేయబడుట మీలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా గ్రహించుదురుగాక. అనుభవపూర్వకంగా దేవుని ప్రభావాన్ని అనుభవించుదురుగాక. స్వస్థత సమాధానం శీఘ్రముగా అనుగ్రహించబడునుగాక. విశ్వసించండి, ఖచ్చితంగా ఈ నెలలో మీరు ఏ విధమైన బాధతో బంధించబడినా, ఏ విధమైన బాధతో బలహీనపరచబడుతున్నా, ఏ విధమైన బాధతో భరించలేని దుఃఖాన్ని అనుభవిస్తూ సంకటపడుతూ తిప్పలబడుతూ ధనమంతా ఖర్చు అయిపోతుందని ఆందోళనలో ఉన్న సర్వశక్తిమంతుడి దేవుడే చెప్తున్నాడు, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. బాధ నివారణ చేయబడినప్పుడు, బాధలు కొట్టివేయబడినప్పుడు, బాధలు తీసివేయబడినప్పుడు, బాధలు దేవుడు పోగొట్టినప్పుడు, బాధను ప్రభు నిర్మూలం చేసినప్పుడు మన జీవితంలో కలిగే కొన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు ఈ పూట నేను మీతో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. వచ్చే ఆదివారం ఇంకా చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని అందిస్తాను. ఈ 2 వారాల్లో నేను చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ వాగ్దాన సందేశాలు మీ అందరికీ ప్రయోజనకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దేవుని వాగ్దానం అందరూ ఒక్కసారి నోరు తెరిచి చెప్పండి. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక. ఎప్పుడు ఎవరి జీవితంలో బాధలు నివారణ చేయబడతాయి? బాధ నివారణ చేయబడినప్పుడు కలిగే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయి అనే వివరాలు మనం
పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. 107వ కీర్తన 41, 39 శరణాలు చదువుకుందాం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. 39 వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు, తలల పైకెత్తి చూడండి. ఇక్కడ రాయబడిన చక్కని మాట చెప్తాను, అందరూ గమనించండి. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. ఈ జూన్ నెలలో మీ అందరి జీవితాల్లో ఉన్న బాధలను సర్వశక్తిమంతుడైన దేవుడు పోగొట్టునుగాక. అంత మాత్రమే కాకుండా మిమ్మల్ని అందరినీ ఉన్నత స్థాయికి లేవనెత్తునుగాక. మీ వంశ వృక్షాన్ని మందల వలె వృద్ధిపరిచి అభివృద్ధి చేసి విస్తరింపజేసి బహుగా వర్ధిల్లింపచేయునుగాక. ఇక్కడ అట్టి దరిద్రుల బాధను పోగొట్టాడు, వారిని లేవనెత్తాడు, వారి వంశాన్ని వారి సంతానాన్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించి విస్తరింపచేశాడు అని రాయబడింది. ఇక్కడ జాగ్రత్తగానండి, ఒక వ్యక్తి జీవితంలో బాధ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితి, శారీరకమైన స్థితి కానీ మానసికమైన పరిస్థితి కానీ ఎలా ఉంటుంది అని అంటే బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తిలో బాధ అత్యధికంగా ఉన్నప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొనుచు ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు ఆ వ్యక్తట క్రమక్రమంగా తగ్గిపోతాడు, బలహీనుడైపోతాడు, క్షీణించిపోతాడు, హీనమైనటువంటి దశలోనికి చేరుకుంటాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు పైకి బాగున్నట్లుగా కనబడుతున్నారు చాలామంది, ఆరోగ్యంగా ఉన్నట్లు, అందంగా ఉన్నట్లు, సమృద్ధిలో ఉన్నట్లు, తృప్తిగా జీవించినట్లు కనబడుతున్నా, ఒకవేళ మీ గుండె లోతుల్లో బాధలు ఉంటే, ఇబ్బందులు మీరు అనుభవిస్తూ ఉంటే, దుఃఖం మిమ్మలను పట్టి పీడిస్తూ ఉంటే, మీకు తెలియకుండానే మీరు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటారు, క్షీణించిపోతూ ఉంటారు, కృషించిపోతూ ఉంటారు, బలహీనపరచబడతా ఉంటారు. మీ ముఖములో కళ కాంతి తగ్గిపోతూ ఉంటుంది, జీవకళ పోయి చావు కళ పడతా ఉంటుంది, శరీరం మృతతుల్యమైపోయినట్లుగా, ముడతలబడినట్లుగా ఉంటుంది. ఏదో తెలియని అలసట, ఏదో తెలియని బలహీనత, ఏదో తెలియని నీరసం, నిరుత్సాహం మిమ్మలను కృంగజేయటం మొదలు పెడుతుంది. మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా బలహీనులై పూర్తిగా తగ్గిపోయే పరిస్థితులు వస్తాయి. బైబిల్ చెప్తుంది చూడండి, మన పితరుల జీవితాల్లోనట బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను వారు తగ్గిపోతూ ఉండగా, వాళ్ళు క్షీణించిపోతూ ఉండగా, వాళ్ళు బలహీనపరచబడి ఉండగా, వాళ్ళు హీన స్థితికి దిగజారిపోయిన స్థితిలో ఉండగా, దేవుడు అట్టి దరిద్రుల బాధ, ఇబ్బంది, దుఃఖము చూచాడు. చూచిన వెంటనే వాళ్ళలో ఉన్న బాధలు, ఇబ్బందులు, దుఃఖము పోగొట్టి వాళ్ళున్న స్థితిలో నుంచి ఉన్నత స్థాయికి లేవనెత్తాడు. దేవుని స్తోత్ర.
లేవనెత్తిన తర్వాత వాళ్ళ వంశాన్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా అన్ని కోణాల్లో వృద్ధిపరచడం మొదలుపెట్టాడు. ఈ జూన్ నెలలో ప్రభు మీతో చెప్పమన్నాడు, మీరు బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, దుఃఖంతో ఉండి కృంగి కృషించి నీరసిల్లి నిస్సహాయ స్థితిలో చతికిలబడిపోయి ఉన్న, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ స్థితిగతులను గమనిస్తున్నాడు. మీ జీవితంలో అనుభవిస్తున్న దుర్భరమైన బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, దుఃఖము యేసు నామములో నివారణ చెయ్యబడునుగాక. మీకు వివరంగా చెప్తాను. బాధ ఒక వ్యక్తిని ఎంత తగ్గించేస్తుంది, ఇబ్బంది ఒక వ్యక్తిని ఎంత తగ్గించేస్తుంది, దుఃఖం ఒక వ్యక్తిని ఎంత తగ్గించేస్తుంది. 3 మాటలకి 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అందరు శ్రద్ధగా వినండి. భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా ఉండి ప్రతిదినం అరుణోదయాన లేచి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయుచున్న యేబు జీవితంలో ఓ రోజు అపవాది రావటం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధాకరమైన కుర్పులతో మొత్తటం జరిగింది. అప్పుడు అతడు బూడిదలో కూర్చుని చిల్లపెంకుతో దేహాన్ని గీరుకుంటా ఉన్నాడు. అతని యొక్క స్థితి చూస్తే పోల్చలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైన బాధలో మునిగిపోయి ఉన్నాడు. అతన్ని ఓదార్చడానికి, అతన్ని ధైర్యపరచడానికి, అతన్ని ఆదరించడానికి స్నేహితులకు కూడా ధైర్యం సరిపోలేదు. అంత తీవ్రమైన బాధ. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులతో మొత్తబడ్డాడు. భయంకరమైన దుర్భరమైన వ్యాధితో మొత్తబడ్డాడు. అత్యధికమైన బాధలో మునిగిపోయాడు. అతన్ని అంతకుముందు చూచిన వాళ్ళు ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేనటువంటి స్థితికి దిగజారిపోయాడు. రూపురేఖలు మారిపోయినాయి, మానసికమైన పరిస్థితులు మారిపోయినాయి. ఒంటరివాడై వేదనతో, కన్నీళ్లతో బాధ అనుభవిస్తా ఉన్నాడు. అంతకుముందు చాలా ఆశీర్వాదకరంగా ఉండేవాడు. అంతకుముందు అతను చూసిన వాళ్ళంతా అదృష్టవంతుడు అన్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళంతా దురదృష్టవంతుడు అంటున్నారు. కారణం ఏంటంటే అసలు అతనిలో చూడటానికి సొగసైన స్వరూపమైన లేకుండా పూర్తిగా రూపమంతా మారిపోయింది. కారణం ఏంటంటే అతని దేహములో అనుభవిస్తున్న బాధ అలాంటిది. ఆ బాధను బట్టి అతను పూర్తిగా తగ్గిపోయాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి బాధలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీర అవయవాలలో అణువణువుల్లో బాధలండి, పరమాణువుల్లో బాధలండి. ఈ అవయవంలో ఈ బాధ లేదు, ఈ బాధ ఉంది అని చెప్పలేకపోతున్నానండి. అన్ని అవయవాలలో ఏదో రకమైన బాధ, ఏదో రకమైన సమస్య, ఏదో రకమైనటువంటి ఇబ్బంది నేను అనుభవిస్తున్నాను. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇది చెప్పుకునే సమస్య కాదో తెలియట్లేదు. ఈ అత్యధికమైన బాధలో నేను పూర్తిగా మునిగిపోయాను. ఎప్పుడు తేలతానో, ఎప్పుడు పైకి వస్తానో, ఎప్పుడు ఈ బాధలు నన్ను విడిచిపెడతాయో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నానని ఎవరైనా ఒకవేళ ఈరోజు చెప్తుంటే, ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతటి అత్యధికమైన బాధల్లో మునిగిపోయినా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధాకరమైనటువంటి పరిస్థితులలో నీవు నిలిచి ఉన్నా, అందరూ నీకు దూరమై నిన్ను విచిత్రంగా వింతగా చూస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ ఒకవేళ ఉన్నా సరే, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రాణ బాధలను కనిపెడుతున్నాడు. నిన్ను సమీపించి నీ బాధలన్నీ నివారణ చేసి నిన్ను క్షేమానికి లేవనెత్తునుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. రెండవది, ఇబ్బంది కూడా మనిషిని చాలా తగ్గించేస్తుంది.
బలహీనపరుస్తుంది, ఈన స్థితిలోనికి తీసుకెళ్ళిపోతాయి. ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నోడు తండ్రి ఆస్తిలో వాటా తీసుకుని దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం మొదలుపెట్టాడు. ఆస్తి అంతా హరించిపోయింది, దేశంలో కరువు వచ్చింది. ఆ తర్వాత తినటానికి తిండి లేక, మార్చుకోవటానికి బట్టలు లేక, పలకరించే నాదుడు లేక, ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, దేశంలో కరువు కలగగా అతడు ఇబ్బంది పడసాగెను. ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు ఆస్తి విస్తారంగా తీసుకుని దూరదేశం వెళ్ళాడు, మంచి బిజినెస్ పెట్టాడు, సంపాదిస్తున్నట్లుగా ఊహల మేడలు నిర్మించుకున్నాడు, విలాసవంతంగా జీవించాడు, రుచికరమైన భోజన పదార్థాలు భుజించాడు. ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది పరిచయస్తులు, ఎంతో ఆశీర్వాదకరంగా బిజినెస్ జరుగుతుంది. వచ్చిన కరువు సమృద్ధి అంతటినీ మింగేసింది. జీవితంలో ఇబ్బంది ఆరంభమైంది. ఆ ఇబ్బంది అతన్ని ఏ స్థాయికి తీసుకుంది తెలుసండి? పందులు తినే పట్టు తినటానికి ఆశపడ్డాడట. కానీ ఆ పందులు ఆ పొట్టు తినటానికి కూడా ఇతని దగ్గరికి రానిలేదంటండి. ఎంత విచిత్రమో చూడండి ఒకసారి. ఎంత ఈన స్థితికి, ఎంత తగ్గింపులోనికి, ఎంత భయంకరమైనటువంటి క్షీణదశకి ఇబ్బందులు ఆ యవనస్తుణ్ణి తీసుకెళ్ళిపోయినాయో గమనించండి. మీ జీవితంలో ఆస్తి ఉన్నంత వరకు, వయసు ఉన్నంత వరకు, బలము ఉన్నంత వరకు, జ్ఞానం ఉన్నంత వరకు, స్నేహితులు ఉన్నంత వరకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి మన జీవితంలో మనం కలిగిందంతా పోగొట్టుకుంటే, ఇబ్బంది గనక ప్రారంభించబడితే మన పరిస్థితులు చాలా అధ్వానంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితిలో మనం ఆర్థికంగా చితికిపోయి క్షీణ దశకు వెళ్ళిపోతాం. ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. ఆహారానికి కూడా వెంపర్లాడాల్సిన పరిస్థితులు వస్తాయని బైబిల్ చెప్తుంది. మూడవదిగా, దుఃఖము అనేది ఒక వ్యక్తిని మానసికంగా చాలా తగ్గించేస్తుంది. చాలా తగ్గిపోతారు, చాలా బలహీనలైపోతారు. సొట్టబుగ్గలు పడతాయి, లొట్టకళ్ళు వచ్చేస్తాయి. కూర్చున్న వాళ్ళు సరిగ్గా లేవలేరు, నిద్రపోలేరు, శుభ్రంగా తినలేరు, అందరితో ఆనందంగా కాలాన్ని గడపలేరు. కారణం, గుండెల్లో దుఃఖం పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాన్ని గడపలేడు. దుఃఖం అనేది మనిషిని భయంకరమైన బాధలోనికి తీసుకెళ్ళిపోద్ది. బైబిల్లో హన్న చరిత్ర చెప్తుంది. ఆమె దుఃఖాక్రాంతురాలై, చింతాక్రాంతురాలై బహుగా శ్రమలు ఎదుర్కొంటా ఉంది. ఆ ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే, ఆమెకి సంతానం లేదు. అందుకని ఇంటి వాళ్ళు సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉండగా, బాధ పెడతా ఉండగా ఆమెకు దుఃఖం మరింత అధికమవుతుంది. అందుకని ఆమె ఏం చేస్తుందంటే, అన్నపానాలు మానివేసి మరింతగా ఏడ్చి ఏడ్చి దుఃఖపడి చింతించి చాలా నిరుత్సాహ స్థితికి వెళ్ళిపోయింది. చాలా బలహీనమైనటువంటి స్థాయికి దిగజారిపోయింది. ఒకవేళ మీ జీవితంలో సంతానం లేదని దుఃఖపడుతూ ఉన్నారేమో, అన్నపానాలు మానివేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఆదరించేవాళ్ళు లేక అల్లాడిపోతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారేమో. నాకు సంతాన భాగ్యం కలుగుతుందా లేదా? నా పరిస్థితి ఏంటి? నా కుటుంబంతో కలిసి నేను సంతోషంగా జీవితాన్ని గడుపుతానా లేదా? సమాజంలో ఒక గౌరవప్రదంగా జీవించగలుగుతానా లేదా అని ఆలోచనతో ఎవరైనా వేదన పడుతుంటే, దుఃఖపడతా ఉంటే, కన్యల మధ్యలో కాలాన్ని గడుపుతూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ దుఃఖం, మీ ఇబ్బంది, మీ బాధ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మీ మనసుని పాడు చేస్తుంది, మీ జీవితం పాడైపోద్ది. మీ జీవితంలో మీరు అనుభవించాల్సిన సంతోషం, సమాధానం, సమృద్ధి అయిన దీవెన
పొందకుండా మీ జీవితం చేతులారా ఆయుష్ తరిగిపోయి, ఆరోగ్యం క్షీణించిపోయి, అన్ని విషయాల్లో మీరు కృంగిపోయే స్థితికి వచ్చేస్తారు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి దుఃఖంతో ఉన్నా, ఏ సమస్యలను బట్టి మీ పరిస్థితులు ప్రతికూలంగా మారినా, ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడు, మీ బాధ యేసు నామములో పోగొట్టబడునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. మీ బాధను దేవుడు పోగొట్టునుగాక, మీ బాధను నివారణ చెయ్యునుగాక, మీ బాధను కొట్టివేయునుగాక, మీ బాధలన్నీ మరిచిపోయే గొప్ప భాగ్యం దేవుడు దయచెయ్యునుగాక. ఇక్కడ బాధను పోగొట్టిన తర్వాత దేవుడు వారిని లేవనెత్తినట్లుగా, వారి వంశాన్ని వృద్ధి చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా ఈ నెలలో మీ బాధలన్నీ దేవుడు పోగొట్టి మిమ్మును లేవనెత్తునుగాక. హీబ్రూ భాషలో లేవనెత్తెను అనే మాటకి సగబ్ అనే పదం ఉపయోగించబడింది. సగబ్ అంటే అర్థం ఏంటంటే సేఫ్, స్ట్రెంగ్త్, హానర్. సంరక్షించబడతారు, బలపరచబడతారు, ఆ తర్వాత ఘనపరచబడతారు. లేవనెత్తటువంటి అర్థం ఏంటంటే దేవుడు మిమ్మలను సురక్షితమైనటువంటి స్థితికి, స్థాయికి లేవనెత్తుతాడు. ఆ తర్వాత అక్కడ మిమ్మలను బలపరుస్తాడు, శక్తి సామర్థ్యాలను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు, బలహీనతలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. కావలసినంత బలం, కావలసినంత శక్తి మీకు సమృద్ధిగా దయచేస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేస్తాడు. దేవుని కోసమే ఎదురు చూస్తున్న వారికి నూతన బలం, నూతన శక్తి, నూతనమైన సామర్థ్యం అనుగ్రహించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. అంత మాత్రమే కాకుండా మిమ్మలను అగాధములో నుంచి అత్యున్నతమైన స్థాయికి హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతటి హెచ్చింపు, ఘనత, ఉన్నత స్థితి, పైకెత్తబడిన అనుభూతులు మీకు దయచేస్తాడు. ఈ నెలలో నమ్మండి, మీరు ఏ బాధను బట్టి కృంగిపోయినా, ఏ బాధను బట్టి నిరుత్సాహ స్థితిలో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నా, నా కర్మింతే, నా తలరాతింతే, అందరూ బాగుపడినా నేను బాగుపడేది లేదు, అందరి బాధలు పోతున్నాయి, నా బాధలు పోవట్లేదు, అందరి ఇబ్బందులు పోతున్నాయి, నా ఇబ్బందులు పోవట్లేదు, అందరి దుఃఖాలు పోతున్నాయి, నా దుఃఖం పోవట్లేదు, నాకు అసలు విడుదల ఉందా, ఈ బాధల నుంచి నేను పైకెత్తబడతానా, నన్ను ఉద్ధరించి ఉన్నత శిఖరాలు ఎక్కించేవారు ఉన్నారా అని ఆశతో, ఆరాటంతో ఎదురు చూస్తున్న దైవ జనమా, దేవుడు చెప్తున్నాడు, ఈ నెలలో మీ బాధలన్నీ దేవుడు పోగొట్టి మిమ్మలను సురక్షితమైన స్థలానికి లేవనెత్తుతాడు, బలపరిచే స్థలానికి లేవనెత్తుతాడు, ఉన్నతమైన స్థలానికి లేవనెత్తి సమాధానం దయచేయునుగాక. ఇచ్చించిన తర్వాత ఏం చేస్తాడో తెలుసండి, మీ వంశాన్ని, మీ సంతానాన్ని, మీ కుమారులను, కుమార్తెలను, మీ కుటుంబాలన్నింటినీ మందల వలె వృద్ధి చేయునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మందలు ఏ రీతిగా వందలుగా, మందలుగా వృద్ధి చెందుతూ ఉంటాయో, ఆ రీతిగా మీలో మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, వాళ్ళ యొక్క జీతాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క అవసరాలన్నీ తీర్చబడుతూ, ఆర్థికంగా స్థిరపరచబడుతూ, అవసరాలన్నీ తీర్చబడుతూ ఆస్తికర్తలుగా మార్చబడటమే కాకుండా అన్ని విషయాలలో వృద్ధి, మితిలేని వృద్ధి, మితిలేని క్షేమం మీ వంశ వృక్షములో పుట్టిన వారందరూ సొంతం చేసుకొనిదరుగాక. సంతోషంగా చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును.
ఎవరి బాధ నివారణ చేయబడుతుంది? బాధ నివారణ చేయబడిన తర్వాత కలిగే ఆశీర్వాదం ఏంటి అని అంటే, మొదటి మాట, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును మందవలే వృద్ధి చేయును. అట్టి దరిద్రుల బాధను పోగొడతాడు. దరిద్రులు అంటే పూర్ పీపుల్ అని రాయబడింది. అంటే పేదల, నిరుపేదల, చాలా హీనమైన స్థితిలో ఉన్న వాళ్ళను దేవుడు కటాక్షిస్తాడు. వాళ్ళను ఉద్ధరించి ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. పేదలు, దరిద్రులు నిత్యము మరవబడరు. వాళ్ళ యొక్క నిరీక్షణ ఆస్పదం ఎన్నటికీ నశించదు అని బైబిల్ చెప్తుంది. అంటే ఇక్కడ దరిద్రుల బాధనే పోగొడతాడని బైబిల్ చెప్తుంది. దరిద్రులు అంటే ఎవరో అనే ఒక మాట మీకు చెప్తాను, చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. నా ప్రియమైన సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. తలల పైకి చూడండి. ఈ లోకములో ఒకవేళ మీలో అనేకులు దరిద్రులుగా ఉండొచ్చు, కానీ విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా, సంపన్నులుగా, బలవంతులుగా, ధనవంతులుగా, ఉన్నతమైన వృద్ధిలోనికి వచ్చిన వారిగా మీరు గనక ఉన్నట్లయితే, మీ విశ్వాస పరిమాణము చొప్పున మీరు ఉన్న స్థితిలో నుంచి, బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, దుఃఖములో నుంచి మిమ్మల్ని లేవనెత్తడానికి మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీ బాధలన్నీ దేవుడు పోగొట్టి ఖచ్చితంగా మిమ్మలను ఉన్నత స్థాయికి ఈ మాసములోని లేవనెత్తునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఈ లోకంలో కలిసి మీరు దరిద్రులై ఉండొచ్చు, సొంత ఇల్లు లేకపోయి ఉండొచ్చు, మంచి శాలరీతో కూడిన ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు, మీ వ్యాపారం అంతంత మాత్రానే సాగుతూ ఉండొచ్చు, మీ పిల్లల్ని చదివించుకోవటానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, మీ కుటుంబాన్ని పోషించుకోవటానికి కూడా చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉండొచ్చు. నెలాఖరు వచ్చేసరికి సరుకులన్నీ నిండుకొని చాలా దుర్భరమైన స్థితి, 3 పూట్ల పిల్లలకి ఆహారం పెట్టడానికి కూడా సరైన వసతులు లేకపోవచ్చు. కానీ మీరు దేవునిలో బలవంతులుగా ఉంటే, విశ్వాసములో భాగ్యవంతులుగా, సంపన్నులుగా, స్థితి కలిగిన వారిగా, శ్రీమంతులుగా మీరు ఉన్నట్లయితే దేవుడు మీతో చెప్తున్నాడు, మీ బాధలన్నీ ఈ జూన్ నెలలో ఎగిరిపోతాయి, పోగొడతాడు దేవుడు, నివారణ చేసేస్తాడు కనబడకుండా. ఆ తర్వాత మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని లేవనెత్తి మందవలే వృద్ధిలోనికి తెచ్చునుగాక. కనుక మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా, ఈ లోకంలో నేను ఒకవేళ దరిద్రుడుగా ఉన్నా, దరిద్రురాలుగా ఉన్నా, విశ్వాసంలో భాగ్యవంతుడుగా నన్ను మార్చండి, విశ్వాసంలో నన్ను భాగ్యవంతురాలుగా మార్చండి. నాలో అల్ప విశ్వాసం, అవిశ్వాసం, విశ్వాసము లేని మూర్ఖతరం నాలో ప్రవేశించకుండా అన్ని విషయాల్లో నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవటానికి, నా విశ్వాసములో నేను స్థిరముగా నిలిచి ఉండటానికి, నా విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి పొందటానికి, విశ్వాసములో నిలిచి పోరాడి జయం పొందటానికి సహాయం దయచేయమని మీరు ప్రార్థన చేసుకోండి. మీ విశ్వాస పరిమాణము చొప్పున ఏ బాధ అయినా, ఎంతటి బాధ అయినా, ఆ బాధలన్నిటిలోంచి విడుదల దేవుడు ఇచ్చి మీ వంశాన్ని వృద్ధిపరిచి ఉన్నతంగా దీవించునుగాక. రెండో మాట చెప్తాను, చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి
అపహాస్యపు గీతమును ఎత్తి ఏలాగున పాడెదవు, బాధించిన వారు ఎట్లు నశించిపోయెను, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. తలలు పైకి చూడండి. రెండవ మాట చెప్తున్నాను, అందరూ గమనించండి. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత బబులోను రాజులు, బబులోను అధిపతులు, పెత్తనదారులు నీ చేత చేయించిన కఠిన దాస్యత్వమును నేను ఒక రోజున కొట్టివేస్తాను, తొలగిస్తాను, పోగొడతాను, నివారణ చేస్తా. ఏమేమి నివారణ చేస్తావయ్యా? మీరు అనుభవిస్తున్న బాధంతా నివారణ చేస్తాను, మీరు పడుతున్న ప్రయాసంతా నివారణ చేస్తాను, మీరు అనుభవిస్తున్న కఠినమైన దాస్యత్వాన్ని నుంచి మిమ్మల్ని విడిపించడానికి మీ పక్షంగా నేను నిలబడతాను. నిలబడి ఆ దాస్యమంతటిని, దాస్యపు కాడిని ముక్కలు ముక్కలుగా, ముక్కలు చెక్కలుగా విరగొడతాను, కాడి పలుపులన్నీ తెంచేస్తాను, మిమ్మలను నిలువుగా చక్కగా నడవజేస్తాను. అప్పుడు మీరేం చేస్తారో తెలుసా? బబులోను రాజును చూచి ఇలాగూ అపహాస్యపు గీతం ఒకటి పాడతారు. ఏమని అనంటే, బాధించిన వాడు ఎట్లు నశించిపోయాడో చూడండి, రేగుచుండిన పట్టణం, వాగుచుండిన పట్టణం, ఊగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయనో చూడుడి అని ఒక కీర్తన, ఒక అపహాస్యపు గీతం, ఆనంద గీతం నువ్వు పాడి పరవశించేటట్లుగా నేను ఒక అద్భుతం చేస్తున్నాను. ఏంటి అద్భుతం? నీ బాధంతా కొట్టివేసి నీకు ఒక విశ్రాంతిని దయచేయుచూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్పుకోండి గట్టిగా, హల్లెలూయా. ఈ నెలలో రెండవ ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. మీరు అనుభవిస్తున్న బాధంతా కొట్టివేసి మిమ్ములను విశ్రమింపజేయునుగాక. మీరు విశ్రాంతి అనుభవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఒక నూతనమైనటువంటి కీర్తన ఆరంభమవుతుందట. ఏమనంటే, బాధించిన పట్టణాలు, బాధించిన ప్రజలు, బాధించిన అధికారులు, బాధించిన బలవంతులు ఎవరైనా సరే వాళ్ళు నశించిపోతారు. రేగుచుండిన వారు, రెచ్చిపోయి ప్రగల్భాలు పలుకుచున్న వాళ్ళు, పొగరెక్కిన మాటలతో, గర్వపు మాటలతో పెచ్చురిల్లిపోతున్న వాళ్ళు ఏ రోజుకైనా పట్టణం కూలిపోయి, పట్టణం నశించిపోయి ఆ ప్రజలంతా హతులుగా మార్చబడతారని ఒక కీర్తన మీరు పాడే రోజు రాబోతుంది. అది వచ్చే ఉంది. ఆ దినమున నేను మీరు అనుభవిస్తున్న బాధలు చూచి, ప్రయాసను చూచి, కఠినమైన దాస్యాన్ని చూచి వాటన్నిటిని మీ జీవితంలో కొట్టేసి మీ ప్రాణాలకి విశ్రాంతిని దయచేయుచున్నాను. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మీరు ఏ కాడి కింద నలిగిపోతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో నాకు తెలియదు. మిమ్మల్ని బాధ పెట్టేవాడు బబులోను రాజా? మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఐగుప్తు రాజా? మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఫిలిస్తీన్ల సర్దారులా? మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడా? ఎవరైనా, ఎంతటి గనులైనా మిమ్మల్ని బాధ పెట్టిన వారి నాశనం మీ కళ్ళతో చూస్తారు. మీ మీద నిర్నిమిత్తంగా రేగుచుండిన వారి నాశనం మీరు చూస్తారు. ఎప్పుడు అనంటే, దేవుడే నిన్ను సమీపించి నీవు అనుభవిస్తున్న బాధలన్నీ కొట్టివేసి నీకు విశ్రాంతిని ప్రసాదించిన ఒక శుభదినం, ఒక సుదినం, ఒక మంచి రోజు రాబోతుంది. ఆ రోజు మీ అందరి నోట అపహాస్యపు గీతం, ఆనంద గీతం ఉంటుంది. ఆ రోజు మీరందరూ క్షేమముగా, ప్రశాంతంగా, నెమ్మదిగా జీవించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రేగుచుండిన పట్టణాలు
మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ప్రజలు నాశనం మీ కళ్ళతో చూస్తారు. మీరు మాత్రం ప్రశాంతంగా మానసిక ప్రశాంతతను అనుభవిస్తూ, నలుదిక్కుల నెమ్మదిని అనుభవిస్తూ, సమాధానంగా, నింపరంగా, నిమ్మలంగా, నిశ్చంతగా బ్రతికేటట్లు దేవుడు బలమైన శక్తిగల కార్యం మీ అందరి జీవితాల్లో జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు దేవుడు బాధను కొట్టేసి మనకు విశ్రాంతిని ప్రసాదించాలని, మన మీద పెత్తనం చేసిన రాజరికపు వ్యవస్థను గురించి అపహాస్య గీతం పాడేటట్లుగా దేవుడు మనల్ని గణపరచాలని కోరుకుంటున్నాడు. ఎవరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది, ఎప్పుడు ఈ వాగ్దాన ఫలం మనం అనుభవిస్తాం, మన కళ్ళతో మనం చూడగలుగుతాం, మన జీవితంలో నెరవేర్చబడుతుంది, ఎప్పుడు ఎవరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు త్వరపడతాడు అనే ఒక్క మాట చదువుకుందాం. చూడండి, 10వ కీర్తన 17, 18 వాక్యాలు చదువుకుందాం. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నువ్వు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. లోకులు భయకారకులుగా ఉన్నారు. అంటే భయాన్ని పుట్టించేవారిలాగా, బాధించేవారిలాగా, బలహీనపరిచేవారిలాగా, కృంగదీసేవారిలాగా మన మీద రేగుతూ, ఊగుతూ, వాగుతూ ఉన్నారట. అయితే ఇక మీదట రాబోయే దినాలలో, భవిష్యత్ కాలములో లోకులు ఇక మీదట మీ వ్యక్తిగత జీవితంలో భయకారకులుగా ఉండకూడదు అని దేవుడు నిర్దేశించి ఏం చేస్తున్నాడంటే బాధపడుచున్న వారి కోరికను విని ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మీరు లోకుల చేత బాధపడుతూ ఉన్నారా? లోకులు కాకులై మిమ్మల్ని పొడుస్తూ ఉన్నారా? రక్షణ కల్పించవలసిన వారి రాక్షసులుగా మారి రక్తం త్రాగుతున్నారా? నీడనీయాల్సిన చెట్టే నిప్పులు కురిపించినట్లుగా మీ పరిస్థితులు ప్రతికూలంగా మార్పు చెందుతున్నాయా? భయంతో తల్లడిల్లిపోతూ బాధను దిగమింగుతూ ఉన్నారా? దేవుడు అంటున్నాడు, బాధపడుచున్న వారి కోరికలను దేవుడు వింటున్నాడట, బాధపడుతున్న వారిని చూస్తున్నాడట, బాధపడుతున్న వాళ్ళను గమనించి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడట. వాళ్ళ బాధలన్నీ కొట్టేసి వాళ్ళకు విశ్రాంతిని దయచేస్తున్నాడు. దేవుని స్తోత్ర. నిరాధారులకును తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చడానికి, వారి కోరికలను విని వారి కోరికలను నెరవేర్చడానికి, వాళ్ళ హృదయాలను స్థిరపరచడానికి, వాళ్ళ ప్రార్థనలు ఆలకించి అంగీకరించి అద్భుతాలు జరిగించడానికి సర్వశక్తిమంతుడు లేచి ఓంకరించి పరాక్రమమును మేల్కొల్పుకొని బాధపడుతున్న వారి పక్షంగా నిలిచి బలమైన కార్యాలు, శక్తిగల కార్యాలు ఈ జూన్ నెలలో నిశ్చయముగా జరిగించునుగాక. రెండో మాటలో మీకు చెప్పాలనుకున్న చక్కని మాట ఏంటంటే, ఎవరి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు, ఎవరి బాధపడుతున్న ఎవరి కోరికను దేవుడు వింటాడు, ఎవరి బాధను కొట్టేసి విశ్రాంతి దయచేస్తాడు అని అంటే, నిరాధారులు నలిగిన వారు. చెప్పండి గట్టిగా. నిరాధారులు అంటే అర్థం ఏంటంటే ఏ ఆధారము లేనివారు. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఏ ఆధారము, అధికారుల ఆధారం లేదు, ధనవంతుల ఆధారం లేదు, బలవంతుల ఆధారం లేదు, పదవిలో ఉన్నవారి ఆధారం లేదు, తల్లిదండ్రుల ఆధారం లేదు, అన్నదమ్ముల ఆధారం
లేదు, కట్టుకున్న భర్త ఆధారం లేదు, సాటి అయిన సహాయమైన భార్య యొక్క ఆధారం లేదు, ఎవరు నీకు సపోర్ట్ లేరు, ఎవరు నీకు సహకరించట్లేదు, ఎవరు నీ పక్షము వహించట్లేదు, నేనున్నానని వెన్ను తట్టి ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు. అసలు నువ్వు నిలబడటానికి ఆధారమే లేదు. నీ అడుగులు తడబడుతున్నాయి. కారణం నువ్వు అనుభవిస్తున్న బాధలు, నీవు పడుతున్న ప్రయాస, నీ చేత చేయించబడుతున్న కఠినమైన దాస్యం అలాంటిది. ఆ పరిస్థితుల్లో అడుగులు తడబడుతూ తల్లడిల్లిపోతూ ఉన్నావు. నీకు ఆధారం లేదు, అభయం ఇచ్చేవాళ్ళు లేరు, మేమున్నామని వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్ళు లేరు, నీ పక్షముగా నిన్ను ధైర్యపరిచేవాళ్ళు లేరా? నేను ఒంటరిదానను, ఒంటరివాడను, ఏ దిక్కు లేనిదానను, ఏ ఆధారము లేనిదానను, అయ్యో నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ ప్రయాస, ఎంతకాలం ఈ కఠిన దాస్యం, విడుదల లేదా, విశ్రాంతి లేదా, బాధపడుతున్న నా కోరిక దేవుడు వినడా, నన్ను స్థిరపరచడా, నాకు న్యాయం తీర్చడా, నా మొర్ర ఆలకించడా, ఎంతకాలం లోకులు భయకారకులుగా ఉండి నన్ను బాధ పెడతారు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారా? ఈరోజు మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజుతో మీ బాధ, మీ ప్రయాస, మీరు ఇంతవరకు చేసిన కఠిన దాస్యం యేసు నామములో కొట్టివేయబడునుగాక. మీ అందరి కోరికలను విని మీ కోరికలను సిద్ధింప చెయ్యునుగాక. మీ కోరికలన్నీ నెరవేర్చునుగాక. మీ హృదయ వేదనలు తొలగించునుగాక. నిర్ణయ కాలములో బాధపరచబడుచున్న వారికి న్యాయము తీర్చునుగాక. అందరినీ స్థిరపరచునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత బాధ కొట్టేసిన తర్వాత ఏం చేస్తాడని రాస్తుందంటే విశ్రమింపజేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో బాధ ఉన్నంత వరకు విశ్రాంతి అనేది ఉండదండి. విశ్రాంతి అనేది మనసులో విశ్రాంతి, హృదయంలో విశ్రాంతి, ప్రాణములో విశ్రాంతి, కుటుంబంలో విశ్రాంతి, పడక గదిలో విశ్రాంతి, వెళ్ళిన చోట విశ్రాంతి అనేది ఉండదండి. ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా, ఎప్పుడు చూసినా ఏదో రకమైనటువంటి బాధ, ప్రయాస ఒకవేళ మీరు అనుభవిస్తూనే ఉన్నారు. చూడండి, వైద్యులు చెప్తున్నారు ప్రపంచంలో 80% రోగాలకు కారణం మానసికమైన ఒత్తిడి. మానసిక ప్రశాంతత లోపించుట. ఇల్లు లేకపోవటం కాదు, ఉద్యోగం లేకపోవటం కాదు, లేకపోతే రాబడి లేకపోవటం కాదు, కారు లేకపోవటం కాదు, కానీ మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న కారణాన్ని బట్టి విశ్రాంతి, సమాధానం, నెమ్మది అనేది తొలగిపోవటాన్ని బట్టి దేహం రోగాల పుట్టగా మారిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఆయుష్ తరిగిపోతుంది అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, మీ జీవితంలో మీ విశ్రాంతికి భిన్నంగా పోరాడుతూ, సమాధానం లేకుండా చేస్తూ, నెమ్మదికి దూరమయ్యేటట్లుగా చేస్తూ ఉన్నటువంటి ఏ బాధ అయినా, ఏ ప్రయాస అయినా, ఏ భయకారకులైనా, ఏ లోకులైనా, ఎంతటి బలవంతులైనా యేసు నామములో వాళ్ళందరిని దేవుడు కొట్టివేయునుగాక. మీకందరికీ విశ్రాంతిని దేవుడు దయచేయునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక భక్తుడి గురించి బైబిల్లో రాసి ఉంది, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీ బ్రతుకు దినములన్నిట ఇంతకు మించి దేవుడు నా దగ్గరికి వచ్చి, భక్తుడా నీకు ఏదైనా వరం ఇవ్వాలని ఆశ ఉంది, నీ భక్తిని మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను తీసుకోమంటే, నేను కోరుకునే వరం ఏంటో తెలుసా అండి? నేను బ్రతికిన కాలం అంతా విశ్రాంతిగా ఉంటే చాలు. దేవునికి స్తోత్ర. ఏం కలిగి ఉండాలి? దీన్ని మించిన భాగ్యం, దీన్ని మించిన సంపద, దీన్ని మించిన ఐశ్వర్యం ప్రపంచంలో ఇంక ఏది లేదండి. ఇంకేది లేదు. ఈరోజు ఏ కుటుంబంలో చూడండి,
కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది, పెద్ద పెద్ద భవనాలు ఉంటున్నాయి, విస్తారమైన రాబడి ఉంటుంది, పదవి ఉంటుంది, పదిలమైన గూడు ఉంటుంది, కదిలే కారు ఉంటుంది, మెడ నిండా కనకం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. కానీ విశ్రాంతి, నెమ్మది, క్షేమం అనేది ఎప్పుడు చూసిన కలవరాలు, భయాలు, ఆందోళనలు, ఆవేదనలు, గొడవలు, తగాదాలు, కలహాలు, పోరు, ఎడతెగని పోరు, కుటుంబాల్లో మనశ్శాంతి కరువైపోయి, నిద్ర కన్నులకు దూరం అయిపోయి, ఆరోగ్యం క్షీణించిపోయి అవస్థలు పడుతున్నారు చాలామంది. ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, మీ బాధ, మీ ప్రయాస, మీ చేత చేయించబడిన కఠిన దాస్యం కొట్టివేసి దేవుడు మనలో ప్రతి వారికి విశ్రాంతి దయచెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు అనంటే, నేను నిరాధారుడను, నా వ్యాజ్యం నీకు అప్పగించుకొనుచున్నాను, నీవే నాకు ఆధారమై నా బాధను చూచి నా కోరికలను విని నాకు న్యాయం తీర్చమని దేవుని తట్టు తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేయటం మొదలు పెడతాడు. రెండవదిగా అక్కడ రాసి ఉంది, నలిగిన వారికి. చెప్పండి గట్టిగా. చూడండి, నలిగిన వారికి అంటే అర్థం ఏంటంటే, మెత్తని మనస్సు కలిగిన వారికి, మెత్తని హృదయం కలిగినటువంటి వారికి. దేవుని పిల్లలమైనటువంటి మనం మెత్తని మనస్సు, మెత్తని హృదయం కలిగి ఉండాలి. కానీ కఠినమైన మనస్సు, కఠినమైన హృదయం, కఠినమైన మనస్తత్వం, కఠినమైన మాటలు, కఠినమైన నిర్ణయాలు, కఠినమైన స్వభావాలతో మనం నడిపించబడకూడదు. కఠినమైన అంటే రాతి వంటి గుండె కలిగి మనం జీవించకూడదు. రాతి గుండె చాలా ప్రమాదం. రాతి గుండె మీద గుణపం గుచ్చితే నిప్పులు వస్తాయి కానీ నీళ్లు రావు, దాంట్లో నుంచి నీళ్లు రావు. అదే మెత్తని భూమిలో, సున్నితమైన భూమిలో, మాగాణి భూమిలో గడ్డ పొలుగు దింపితే నెమ్మదిగా నీటి ఓటలు వచ్చేస్తాయి. మన హృదయం కూడా దేవుని దృష్టి ఎదుట మెత్తగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, మృదుత్వం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు న్యాయం చేయటానికి, మన బాధను కొట్టివేయటానికి, మన ప్రాణానికి విశ్రాంతిని దయచేయటానికి మన యొద్దకు వస్తాడు. మన యొద్దకు వచ్చి చెప్తాడు, నీ బాధ నివారణ అయి నీకు విశ్రాంతి కలుగునుగాక. 3 మాటలు చెప్పాను. ఒకటి, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుతుంది. 2, నీ బాధను, దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తుతాడు, వారి వంశాన్ని మందవలే వృద్ధి చేస్తాడు. 3, బాధను, ప్రయాసమును, కఠిన దాస్యమును కొట్టివేసి విశ్రమింప చేస్తాడు. ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడి నలిగిన మనస్సుతో, విరిగిన హృదయంతో దేవుణ్ణి సమీపించినప్పుడు మనకు న్యాయం తీర్చి, మనం స్థిరపరిచి, విశ్రాంతినిచ్చి, మనం మన శత్రువులను గూర్చి అపహాస్యపు గీతం పాడేటట్లుగా, ఆనంద కీర్తనలు పాడి పరవశించేటట్లుగా అద్భుతమైన విశ్రాంతిని దయచేస్తాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. చదువుకుందాం, చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వచనాలు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అనే పేరు పెట్టెను. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి ఒకసారి సంతోషంగా, అందరు గట్టిగా. చివరి మాట చెప్తాను చూడండి. యోసేపు ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత అతడు ప్రభువుగా నియమించబడ్డాడు, ఏలికగా నియమించబడ్డాడు. ఒక ఉన్నతమైన పదవిలో
స్థిరపరచబడి ఐగుప్తు దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆ తర్వాత అతనికి వివాహం జరిగింది. అతనికి 2 కుమారులు పుట్టారు. ఆ కుమారులకి పేర్లు పెట్టే సమయం వచ్చినప్పుడు యోసేపు కూర్చుని దీర్ఘంగా తన యొక్క జీవితంలో గతకాలపు చేదు అనుభవాలను తలంచి ఆ పిల్లలకి నామకరణం చేశాడు. పెద్దోడు పేరు పెట్టేటప్పుడు ఈ రీతిగా అన్నాడు, నా తండ్రి ఇంటి వారిని నా సమస్త బాధలను నేను మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. రెండవ వానికి పేరు పెట్టేటప్పుడు అన్నాడు, ఏ దేశంలో నేను ఎక్కువగా బాధలు అనుభవించానో, అవమానాలు అనుభవించానో, నిందలు మోపబడ్డాయో, ఇనప సంఖ్యలతో బాధించబడ్డానో, అందరి ఎదుట అవమానాస్పదంగా నిలిచి నిందలు అనుభవించానో, బెదిరింపులకు గురయ్యానో, అదే దేశంలో అదే ప్రజల మధ్యలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు అని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టాడు. ఈ నెలలో ఈ వాగ్దాన సందేశంలో మీతో చెప్పాలనుకున్న మాట గుర్తుపెట్టుకోండి. 4వదిగా, మీ జీవితంలో ఈ నెలలో మీరు ఇంతవరకు జూన్ నెల 2వ తేదీ వరకు అనుభవించిన సమస్త బాధలను మరిచిపోయేటట్లు దేవుడు బలమైన కార్యం జరిగించునుగాక. నమ్మిన వాళ్ళంతా సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సమస్త బాధలు యేసు నామములో మరిచిపోదముగాక, మరిచిపోదముగాక, మరిచిపోదముగాక. సమస్త బాధలు ఎవరెవరి వలన ఆ బాధలు మీరు అనుభవించారో నాకు తెలియదు. తండ్రి ఇంటి వారి వల్లనే మీరు బాధలు అనుభవించారా? సహోదరుల వల్లనే బాధలు అనుభవించారా? భర్త వల్లనే బాధలు అనుభవించారా? భార్య వల్లనే బాధలు అనుభవించారా? కుమారులు కుమార్తెల వల్లనే బాధలు అనుభవించారా? స్నేహితుల వల్లనే బాధలు అనుభవించారా? శత్రువుల వలన బాధలు అనుభవించారా? ఇరుగు పొరుగు వారి వలన బాధలు అనుభవించారా? ఎవరి వలన ఏ విధమైన బాధ అనుభవించారో ఆ బాధలు మరుపురాని బాధలుగా మనసును నొప్పిస్తూ, గుచ్చుతూ, వేదనలకు గురి చేస్తూ, కన్నీటి మధ్యలో కాలాన్ని గడుపుతూ, ఆ చేదైన జ్ఞాపకాలతో బ్రతుకులో మరింతగా నలిగిపోతూ, విసిగిపోతూ, గుర్తొచ్చినప్పుడల్లా గుండెలు బద్దలైపోతూ ఏడుస్తూ ఉన్నారా? మీ కన్నీటికి ముగింపు లేదని కృంగిపోతున్నారా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు ఇంతవరకు అనుభవించిన సమస్త బాధలన్నీ మరిచిపోయే భాగ్యం దేవుడు దయచెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇందులో ఇంకొక మాట చెప్పాలంటే, వెనక ఉన్న వాటన్నిటిని మనం మర్చిపోవాలి. వెనకున్న వాటన్నిటినీ మర్చిపోవాలి. ఇంతవరకు మీ జీవితంలో ఎన్నో అపజయాలు, అవమానాలు, నిందలు, పోరాటాలు, ఎదిరింపులు, బెదిరింపులు, సవాళ్ళు మీ జీవితంలో మీరు ఎదుర్కొని ఉంటారు. ఆ పరిస్థితిని బట్టి, ఆ ప్రతికూల గడియలను బట్టి, ఆ మాటలను బట్టి మీరు ఎంతగానో నొచ్చుకొని బాధపడి చాలా జీవితం మీద విరక్తి చెంది, ఎందుకు ఇలాంటి బాధలు, నా తండ్రి ఇంటి వాళ్ళే నన్ను ఇంత బాధపడుతున్నారే, నా సహోదరుల నన్ను ఎంత బాధ పెట్టేది, ఎవరో అన్యజనులైతే, నన్ను గురించి తెలియని వాళ్ళైతే బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నా గురించి తెలిసి ఎంత బాధ పెట్టారు, నా రక్త సంబంధులే నన్ను బాధ పెట్టారు, నా ఇంటి వారే నన్ను బాధ పెట్టారు, నా సొంత అన్నయ్య నన్ను బాధ పెట్టాడు, నా సొంత తమ్ముడే నన్ను బాధ పెట్టాడు, నా సొంత ఆడపడిచే నన్ను బాధ పెట్టింది, నా సొంత అత్తే నన్ను బాధ పెట్టింది, నా సొంత మామే నన్ను బాధ పెడుతున్నాడు అని ఒక్కవేళ మీరు కృంగిపోతుంటే
ప్రభు మీతో చెప్పమన్నాడు, ఎంతవరకు ఇంటి వారి ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, స్నేహితుల ద్వారా, శత్రువుల ద్వారా, పరిచయస్తుల ద్వారా మీరు ఎలాంటి బాధలు అనుభవించినా ఆ బాధలన్నీ మర్చిపోయేటట్లు దేవుడు సహాయం చెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ బాధ ఇది ఉన్నంత వరకు దీన్ని చూస్తున్నంత సేపు బాధ అధికమవుతుందండి. ఇదే బాధలు అనుకోండి, ఇంతవరకు మీరు అనుభవించిన సమస్త బాధలు ఇది అనుకోండి. దీన్ని దేవుడు తీసేసాడు అనుకోండి, కొట్టేశాడు అనుకోండి, నిర్మూలన చేశాడు అనుకోండి, ఇది కనబడకపోతే ఇక మనకు ఆ బాధలేవి గుర్తురావు. ఆ బాధలేవి గుర్తురావు. మీకు వివరంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి, 3వ కీర్తన 1వ చరణం. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ కలగదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. తలల పైకి చూడండి. ఈ కీర్తన దావీదు స్వహస్తాలతో రాసిన కీర్తన. ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు అని అంటే, అబ్షలోం అని తన సొంత కుమారుడు, తాను అమితంగా ప్రేమించిన కుమారుడు, దావీదుకు పుట్టిన కుమారుల్లో అందమైన కుమారుడు, మంచి ఎత్తరగలిగిన కుమారుడు, మంచి జుట్టు కలిగిన కుమారుడు అబ్షలోం. ఈ అబ్షలోం పదవి వ్యామోహముతో, సింహాసనం మీద కోరికతో తండ్రి ప్రాణాలే తీయాలని తండ్రికే విరోధంగా లేచి తండ్రిని హతమార్చేసి తండ్రి సింహాసనం, తండ్రి అధికారం, తండ్రి సంపాదన, తండ్రి ఘనత సొంతం చేసుకోవాలని తిరుగుబాటు చేశాడు. ఆ కుమారుడి చేతిలో చనిపోవటం, పరువు పోగొట్టుకోవటం ఇష్టం లేక దావీదు సింహాసనం విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి, సకల సుఖభోగాలు విడిచిపెట్టి, కట్టు బట్టలతో కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అరణ్యానికి వెళ్ళి, ఒలీవల కొండ మీద ఒక ఆరాధన స్థలం ఉంటే ఆ స్థలంలో ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని రెక్కల నీడలో ఆపద తొలగిపోయేదాకా విశ్రాంతి తీసుకొద్దామని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాసిన కీర్తన ఏంటంటే, నన్ను బాధించువారు అనేకులు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన ఇతనికి రక్షణ ఏమీ కలగదని చెప్పువారు అనేకులు విస్తరించి ఉన్నారు. మనం ఆ కీర్తన సందర్భం చూస్తే అబ్షలోం ఒక్కడే కదా, ఈయనేంది బాధించేవాళ్ళు అనేకులు అంటాడు, నా మీదకి లేచేవాళ్ళు అనేకులు అంటాడు, నాకు రక్షణ కలగదు దేవుని వలన చెప్పేవాళ్ళు అనేకులు అంటాడు, ఏంటి బాధ అని మనం అనుకుంటాం. వాస్తవానికి దావీదును బాధ పెట్టిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఐదుగురు ఉన్నారు. 1 సౌలు, 2 ఫిలిస్తీన్లు, 3 అబ్షలోం కన్న కుమారుడు, 4 స్నేహితుడుగా నటించిన బద్ధశత్రువు, నమ్మక ద్రోహి అహీతోపెలు, 5 షిమి, బెన్యామీను గోత్రికుడైన షిమి. ఈ 5గురు చాలా బలవంతులు, దావీదు కంటే కూడా బలవంతులు. దావీదును అధికంగా బాధ పెట్టినటువంటి వ్యక్తులు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ 5గురి పాత్ర అత్యధికంగా ఉంది దావీదు మీద. అయితే వీళ్ళందరి వలన బాధను అనుభవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ ఆరాధన స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టండి, నా కుమారుడైన అబ్షలోము క్షేమంగా ఉండాలి, సౌలు క్షేమంగానే ఉండాలి. ఇలాంటి ప్రార్థనలే ఎక్కువగా చేశాడు. కానీ నా మీదకి లేచిన నా కన్న కొడుకు భూగర్భంలోనికి దిగిపోవాలి ప్రాణాలతోనే, అహీతోపెలు ఆలోచనలతోనే ఆత్మహత్య చేసుకుని అంతమైపోవాలి, సౌలు దారుణమైన సావు చావాలి,
షిమి రక్తపు మరకలతో తల వెంట్రుకలతో భూగర్భంలోనికి త్రొక్కివేయబడాలి. ఇలాంటి కోరికలు కానీ, ఇలాంటి ప్రార్థనలు కానీ, ఇలాంటి ప్రయత్నాలు కానీ దావీదు పొరపాటును చేయలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దావీదు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? యెహోవా, నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయ ఆస్పదము, నీవే నా తలను పైకి ఎత్తువాడవు. దేవునికి స్తోత్ర. యెహోవా ఆశీర్వాదము నీ ప్రజల మీదకి వచ్చునుగాక అని దావీదు ప్రార్థన చేసినట్లు ఆ కీర్తనలో మనం గమనిస్తాం. చూడండి, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ మర్చిపోవాలి, వాళ్ళు పెట్టిన బాధలన్నీ మర్చిపోవాలి అని కోరుకుంటే మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నీవు నాకు కేడెమగా అంటే సంరక్షకుడుగా ఉండండి, నీవు నేను ఆనందించేటట్లుగా నన్ను చెయ్యండి, నీవు నా తలను పైకెత్తండి. నేను సిగ్గుతో తలదించుకోకూడదు. కన్న కొడుకు చేత తరమబడ్డాడు, స్నేహితుల చేత అవమానపరచబడ్డాడు, మామ చేతే ప్రాణభయంతో పరుగులు తీశాడు, శత్రువుల ఎదుట నిలవలేక పారిపోయిన పిరికి పంద అనే మాటలు నాకు వినబడకూడదు. ప్రపంచ దేశాల్లో ప్రజలు వినకూడదు. నా తల ధైర్యంతో ఎత్తుకోవాలి, గౌరవంతో నా తల పైకెత్తబడాలి, నా తలను పైకెత్తండి శత్రువుల ఎదుట అని ప్రార్థన చేసుకున్నాడు. అదే రీతిగా దావీదు తల పైకెత్తబడింది. దావీదు మీదకి దైవాశీర్వాదాలు దిగి వచ్చాయి. దేవునికి స్తోత్ర. దావీదు బాధలన్నీ కూడా మర్చిపోయాడు. ప్రియులారా, మీ జీవితంలో ఇంతవరకు మీరు అనుభవించిన సమస్త బాధలన్నింటినీ మర్చిపోయే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎంత బలవంతులైనా, ఎంత వేధించినా, ఎంత పీడించినా, ఎంత దుర్భాషలతో దూషించినా సరే ఆ బాధ అంతా మర్చిపోయే కృప ఈ జూన్ నెలలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఇంకొక విచిత్రమైన మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యేసేపు అంటున్నాడు, నేను ఏ దేశంలో ఏ ప్రజల మధ్యలో బాధలు అనుభవించానో అదే దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్ర. మీరు ఏ ప్రజల మధ్యలో బాధలు అనుభవించారో, ఏ ప్రజల మధ్యలో అణగదొరక్కబడ్డారో, ఏ ప్రజల యొక్క మధ్యలో మీరు చిన్న చూపు చూడబడ్డారో, ఏ ప్రజలు మిమ్మల్ని చూసి పళ్ళు కొరికారో, తలలు ఊపారో, ఆ ప్రజల మధ్యలోనే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు. జైల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జైల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి రెండవ రథం మీద కూర్చోబెట్టి దేశమంతా ఊరేగించాడు. ఇంతకంటే ఆధిక్యత ఏంటి? మీ జీవితంలో ఎలాంటి జరుగుతాయా, అది కలవరకి ఎక్కే, అది నిజమవుతుందా అనే సందేహం మీలో చాలామందికి రావచ్చు. దైవ కార్యాలన్నీ చాలా విచిత్రంగా, విడ్డూరంగా, నమ్మశక్యంగా అన్నట్టుగా ఉంటాయి, కానీ నమ్మిన వాళ్ళ జీవితాలలో అన్నీ సాధ్యమగునుగాక. మీరు ఎక్కడ బాధపడ్డారో అక్కడే ఈ నెలలో అభివృద్ధి చూడబోతున్నారు. అభివృద్ధి ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ కన్నుల ఎదుటే మీరు ఆశీర్వదించబడతారు, హెచ్చించబడతారు, ఘనపరచబడతారు, ఉన్నత స్థాయిలో స్థిరపరచబడతారు. అట్టి కార్యం మీ జీవితంలో చూచేటట్లుగా 4వ వింత విచిత్రం దేవుడు చేయబోతుంది. ఏంటంటే, సమస్త బాధలు మర్చిపోయి బాధ నొందిన దేశంలోనే అభివృద్ధి పొందేటట్లుగా దేవుని ఆశీర్వాదపు సమృద్ధి మీ కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో కుమ్మరించబడునుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వాక్యం. అంతియే కాక బాధలో నుండి నిన్ను ఆయన తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం గట్టిగా.
వాగ్దానం గుర్తుపెట్టుకోండి. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీ బాధలన్నిటిలోంచి నిన్ను తప్పిస్తాడు, నీ బాధలన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాడు, నీ బాధలన్నిటిలో నుంచి నిన్ను కాపాడుతాడు. అంత మాత్రమే కాకుండా ఇక మీదట సంభవించిన బాధ రెండో మారు నీకు కలగకుండా, పదే పదే బాధల్లో నువ్వు బంధించబడకుండా, బాధల యొక్క భారాన్ని నువ్వు భరించకుండా ఉండేటట్లు నిన్నట విశాలమైన ఇరుకులు లేని, ఇబ్బందులు లేని, బాధలు లేని, భయాలు లేని విశాలమైన దేశానికి మిమ్మల్ని తోడుకుని వెళ్తాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తింటున్న ఆహారాన్ని ఏం చేస్తాడంటే క్రొవ్వుతో నింపునుగాక. ఇక్కడ క్రొవ్వు అనే మాటకు అర్థం ఏంటంటే బలము. ఏంటదండి? క్రొవ్వు అనే మాటకు అర్థం ఏంటి? బలముతో నింపుతాడు. చాలామంది ఆహారం తీసుకుంటారు కానీ బలము లేని ఆహారం, సత్తువ ఇవ్వలేని ఆహారం, కడుపు మాత్రమే నింపగలిగి ప్రాణాన్ని నిలబెట్టగలిగిన ఆహారం తీసుకుంటారు. కొంతమంది పుష్టికరమైన పౌష్టికాహారం తీసుకుంటారు. మంచి మటన్, చికెన్, ఫ్రూట్సు, డ్రై ఫ్రూట్సు, మంచి మంచి జ్యూసులు టైం టు టైం లిమిట్గా తినటం చేస్తారు. ఎంత తిన్నా ఒంటికి వంట పట్టదు. కారణం ఏంటంటే బాధలు ఎక్కువ ఉన్నాయి, గుండెల్లో జీవితంలో బాధలు ఉన్నాయి, కుటుంబంలో బాధలు ఉన్నాయి. ఆ బాధలను బట్టి ఎంత బలమైన ఆహారం పుచ్చుకున్నా అది వంట పట్టక బలహీనపరచబడతా ఉంటారు. జాగ్రత్తగానండి. ఈరోజు చాలామంది జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు అనంటే మనం తీసుకునే ఆహారం అన్నీ ఉడకబెట్టినటువంటి ఆహారాలే తింటున్నాం. అన్ని గ్యాస్ స్టవ్ మీద వండినటువంటి ఆహారాలు తింటున్నాం. ప్రతి ఉడకబెట్టినటువంటి ఆహారంలో మనకు తెలియకుండానే 1 కేజీ గ్యాస్ ఫామ్ అవుతుంది. మన కడుపులో 1 కేజీ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఉడకబెట్టిన ఆహారాలు పుచ్చుకున్న ప్రతి ఒక్కరిలో టయానికి తిన్నా తినకపోయినా, కడుపు నిండా తిన్నా కొంచెం ఖాళీ పెట్టినా ఆహారం వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా చేరిపోతూ ఉంటుంది. ఈ గ్యాసు చేరిన గ్యాసు కడుపులోనే ఉంటే చాలా బాధలు, బలహీనతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ గ్యాసు తేన్పుల రూపంలోనో బాంబుల రూపంలోనో బయటికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. మీ ఆహారం క్రొవ్వుతో బలంతో నింపబడింది అనుకోండి, మీ దేహంలో ఏ రోగము నిలబడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని ఈ నెలలో దేవుడు చెప్తున్నాడు, మీరు ఏ ఉదర సమస్యలతో ఉక్కిరి బిక్కిరి కాకుండా, ఆయాసపడకుండా, చెమటలు పట్టకుండా ఉండాలి అని అంటే మీ ఆహారం క్రొవ్వుతో నింపబడాలి. ఇరుకులు లేని, బాధలు లేని, ఇబ్బందులు లేని విశాలమైన స్థలానికి, దేవుడు సంచరించే స్థలానికి దేవుడు మిమ్మల్ని తోడుకుని వెళ్తాడట. అక్కడ మీ ఆహారాన్ని క్రొవ్వుతో నింపి మిమ్మల్ని పోషించి, సంరక్షించి, బలపరిచి, అడుగులు స్థిరపరిచి నిత్యరాజ్యానికి సిద్ధపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.